ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి మన ప్రభువుని యేసుక్రీస్తున్న వారు వందనాలు. గ్రంథం ప్రారంభించబడిన తర్వాత ఆదాము నుండి రమరమి 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము యొక్క మనుషుడితో నిబంధన చేసుకున్నాడు. అబ్రహాము యొక్క మనుషుడితో నిబంధన చేసుకున్న తర్వాత ఆ నిబంధన కొనసాగించడానికి దేవుడు చాలా మంచి ప్రణాళిక చేసినట్టుగా చూడవచ్చు. అంటే అబ్రహాము క్రీస్తు పూర్వము 1992 పుడితే 75 ఏళ్ళ తర్వాత అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు భూమి మీద జనాభా అంతా ఒకే రకంగా ఉన్నారు. అంటే ఒకే రకంగా ఉన్నారంటే అర్థం ఏంటంటే ఎలాంటి డివిజన్ లేదు. డివిజన్ లేకుండా దేవుడు చేశాడు. భూమి మీద జనాభా అంతా దేవుడి దృష్టిలో ఒకే రకంగా ఉన్నారు. డివిజన్ లేకుండా ఉన్న దేవుడు ఎప్పుడు డివిజన్ చేయాలో ఆయనే చేశాడన్నమాట. అబ్రహాంకి ఇచ్చిన మాటను బట్టి భూమి మీద ఉన్న జనాంగాన్ని 2గా విడగొట్టాడు. దేవుడు విడగొట్టే ముందు నిబంధన చేసుకున్నాడు. జనాభా 2గా విడగొట్టాడు. వీళ్ళు ఇశ్రాయేలీలు, వీళ్ళు అన్యులు. వీళ్ళ మధ్య ఒక గోడ కట్టబడి ఒక గోడ కట్టేశాడు. అయితే ఆదాము మొదలుకొని ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినంత ఇచ్చే నాటి దాకా గోడ కట్టలా దేవుడు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్య గోడ కట్టాడు. ఈ గోడ ఏంటంటే 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ఈ గోడ కట్టిన దేవుడు, గోడ తొలగించేది కూడా దేవుడే. అది గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఉన్న జనాభా మధ్య మీరు వేరు వాళ్ళు వేరు అని చెప్పిన దేవుడు, మీరు వేరు వాళ్ళు వేరు చెప్పడానికి గోడ 10 కమాండ్స్ నుంచి ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది ఇశ్రాయేలుకు మాత్రమే వర్తిస్తుంది అని జనాన్ని వర్తించదు. నిర్మాకాండం 19వ అధ్యాయంలో మోషే స్టార్ట్ అవుతుంది. మోషే కూడా గోడ కట్టబడింది. గోడ కట్టే ముందు దేవుడు నిబంధన చేసుకుంటాడు. మొదటి వచనం, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల 6వ దినం మధ్య వారు సీనాయి అరణ్యానికి వచ్చింది. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యంలోకి వచ్చి ఆ అరణ్యం ముందు దిగింది. అక్కడ ఆ పర్వతం నుండి ఇశ్రాయేలు విడిసింది. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలు తెలుపవలసిందేమనగా, నేను ఐగుప్తులకు ఏం చేస్తున్నావు, మిమ్మల్ని పెద్ద రెక్కల మీద మోసి నా ఎదురు నెట్టు చేర్చుకుంటున్నావు మీరు చూసింది కాగా, మీరు అంటే ఇశ్రాయేలీలు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇశ్రాయేలుకు మాత్రం వర్తించింది. కాబట్టి పాత నిబంధన అనేది ఇశ్రాయేలుకు మాత్రం వర్తించింది. ఈరోజు 10 ఆజ్ఞలు పాటించే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. అది వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రాం కాదు.
అంటే మనుషులు దేన్ని పాటిస్తున్నారో వాళ్ళకి తెలియదు. బైబిల్ గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం అంతా క్రైస్తవ సంబంధించింది కాదు. బైబిల్ గ్రంథం అంతా క్రైస్తవ సంబంధించింది కాదు. మనుషులు తెలియక వేరే మాటలు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనే క్రైస్తవ సంబంధించింది, పాత నిబంధన ఇశ్రాయేలుకు సంబంధించిన రాజ్యాల చట్టం. కాబట్టి బైబిల్ మొత్తం క్రైస్తవులకు సంబంధించింది కాదు. కాబట్టి రెండు చట్టాలని నేను ముందు పెట్టినప్పుడు రెండో చట్టం నేను ఎందుకు తీసాడు దేవుడు చెప్తాను. మొదటి చట్టాల గురించి తెలియజేసి దాన్ని ఎందుకు క్రియేట్ చేసేది చెప్పాడు. నేను అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏమంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇశ్రాయేళ్ల మత రాజ్యాంగ చట్టం మన దగ్గర ఉంది, క్రైస్తవుల రాజ్యాంగ చట్టం మన దగ్గర ఉంది, క్రీస్తు రాజ్యాంగ చట్టం. కాబట్టి ఈ చట్టంలో నడిచేటప్పుడు ముందు చట్టంలో నడిచిన వాళ్ళు ఎందుకు నశించిపోయి తెలుసుకుని దాన్ని చేయకుండా అలవాలని నాకు తెలుసు. నీకు రెండు ముడివేసి కారణం అది. కాబట్టి బైబిల్ మొత్తం క్రైస్తవులు చాలా మంది బైబిల్ అవ్వా కాదు, క్రైస్తవుల రాజ్యాంగ చట్టం కొత్త నిబంధన. కాబట్టి ఈ కొత్త నిబంధన ఎందుకు చేశాడో దేవుడిని చెబుతూ కొత్త నిబంధన దీని అన్నాడు. కాబట్టి ఏమన్నా పాత ఉందంటే పాత డాక్యుమెంట్ ఒకటి ఉంది అని చెప్పి దాన్ని మూడేసి ఈ డాక్యుమెంట్లో జనాన్ని ఎందుకు నీకు ఎత్తివేశారంటే నువ్వు తెలుసుకో అని చెప్పము రెండు మూడేసి ఇచ్చాడు. మత చట్టంతో కూడిన మార్గం బైబిల్. క్రైస్తవ్యం మార్గం, మతం కాదు. కానీ పాత నిబంధన మతం, అది మనకు కాదు. కొత్త నిబంధన మతం కాదు, మార్గం. పాత నిబంధన మార్గం కాదు, మతం. రెండు వ్యత్యాసాలను గమనించాలి. కాబట్టి మత చట్టం జరుగుతుంది ఇక్కడ. మతానికి సంబంధించిన చట్టం స్టార్ట్ అయిందన్నమాట. ఆ చట్టం చేసే ముందు దేవుడు నిబంధన చేసుకున్నాడు. దేవుడు మానవ జాతితో నిబంధన చేసుకోకుండా సహవాసాన్ని కొనసాగించడు. బేసికల్గా మనం ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జతపడి వెళ్ళాలంటే నిబంధన చేసుకుని వెళ్ళాలా. కాబట్టి నిబంధన ప్రకారం దేవుడు నడుస్తాడు కనుక ఇశ్రాయేలుతో నిబంధన చేసుకోకుండా వాళ్ళకి చట్టం ఇవ్వాలి. నిబంధన కలిగిన జనులకి చట్టం, ఆ నిబంధన కలిగిన జనులు ఎవరంటే ఇశ్రాయేలు. మీరు అన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన వెళ్ళాలి. వినాలి, నడవాలి. ఏంటి నా మాట. కాబట్టి నా మాట విని నడిస్తేనే, ఈ రెండు చేస్తేనే ఏమవుతారంటే మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాదన అవుతుంది. సమస్త భూమి నాది కదా. మీరు నాకు యాజకులమైన రాజ్యాంగాలు, పరిశుద్ధమైన జరగాలు ఉందని చెప్పు. నువ్వు ఇశ్రాయేలుతో పలకాల్సిన మాటలు ఇవి అని చెప్పు. మోషే వచ్చి ప్రజల పెద్దలు పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలని వారి దగ్గర తెలియపరిచారు. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పిన తప్పు చేసుకుని ఏకంగా ఉత్తరం ఇచ్చి నిబంధన చేసుకున్నారు. ఒక మాట చెప్పాలంటే పెళ్లి జరిగేటప్పుడు చేసే నిబంధన లాంటిది. పెళ్లి చేసేటప్పుడు నిబంధన తెలుసు కదా మీకు. పురుషుడు స్త్రీని నిల్చోబెట్టి జీవితాంతం ఏం కావడం లేదు, కావడం వ్యాధి ఏదో, బాధ ఏదో, మరి ఏదేదో, ఇరుపేరు ఇబ్బంది ఏదో, మరణమైంది మన ఎడబాలి పోతాలు ఇబ్బంది చేస్తారు. కాబట్టి ఈయనేం చెప్పాడో ఆ కూడా చెప్పాలా నీతోనే. కాబట్టి నిబంధన చేసుకున్నారు. కాబట్టి నిబంధన ప్రకారం నా చట్టం ఇది. వాడు కడుతున్నాను అంటే వాడు కట్టేశాడు, వాడు కట్టేశాడు. కాబట్టి ఏం చేశాడంటే మానవ జాతిని రెండుగా విడగొట్టి వాడు కట్టేశాడు. ఒకటి ఇశ్రాయేలు, రెండు అన్యులు. గోడ. ఈ గోడ ఏంటంటే విధిరూపకమైన ఆజ్ఞలు. విధిరూపమైన ఆజ్ఞలు. ఆ ఆజ్ఞల్లో మనకి 20వ అధ్యాయంలో మీకు తెలిసిందే, మీరు ఇంటిగా చూడండి. 20వ అధ్యాయం మొదలులో దేవుడి ఆజ్ఞలు ఎవరికి చెప్పారు. నీ దేవుడి యెహోవాను నేనే, నేను దాసోగ్రహమైన ఐగుప్తు దేశం నేను వెలువరించింది. నేను తప్ప వేరొక దేవుడు నీకున్న కొడుకు కాదు. నేను తప్ప వేరొక దేవుడు నీకున్న కొడుకు.
కాబట్టి ఇశ్రాయేలుని అన్ని జనులు విడగొట్టింది ఈ ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల ప్రకారం వీళ్ళు నడవాలి. కాబట్టి ఈ విషయం మనకి పరిశుద్ధాత్మ కొత్త నిబంధనలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎఫెసీ రాసిన పత్రిక ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఇలా ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము తన శరీరముకు కొట్టివేయటం మధ్యగోడ పడగొట్టి మధ్యగోడ అన్నమాట. విధురూపము ఆజ్ఞల గల ధర్మశాస్త్రం. కాబట్టి ఇశ్రాయేలుకి అన్యులకి మధ్య విధురూపమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రం ఉంది. ఇది గోడ కట్టబడింది. కాబట్టి ఈ గోడ దూకి వాడు అవతల దాన్ని తీసి ఉండదు, కానీ అవతల గోడ దూకి తర్వాత దాన్ని తీసి ఉండదు. గోడ కట్టబడతాం అంటే మీకు తెలుసు లేదు నాకు తెలియదు, కానీ 2 స్థలాల మధ్య గోడ కట్టుకుంటారు. ఈ గోడ కట్టనప్పుడు ఈ చోట అవతల కట్టడానికి ఒక కొడుకు ఉంటుంది. గోడ కట్టారనుకో చుట్టూ రావాలా. దీన్ని డేవిడ్ రాజు అయితే బాగా అర్థమైంది మీ అందరికంటే. ఇప్పుడు డేవిడ్ రాజు వాళ్ళ ఇంటికి రావాలనుకో, నేను ఈ డేవిడ్ రాజు ఇంటికి నుంచి చిన్న సొమ్ము ఉంది. ఆ 4 అడుగులు ఎత్తే సిమెంట్ రోడ్డు ఎక్కుతాం. 4 అడుగులే చక్కగా 4 అడుగులు ఎత్తే సిమెంట్ రోడ్డు ఎక్కుతాం. వాళ్ళకి ఒకవేళ క్లాషెస్ వచ్చి బలవంతాన్ని గోడ కట్టారనుకోండి, డేవిడ్ రాజు ఇంటికి రావాలంటే చుట్టూరు హై స్కూల్ మీద తిరిగి రావాలి. ఇటు వచ్చి అటు వచ్చి అటు వచ్చి ఇటు వచ్చి అటు వచ్చి చుట్టూరు తిరిగి రావాలి. గోడ కట్టకపోతే గోడ కడితే ఏమైతుంటారు అనేది ప్రపంచంలో మా నెహ్రవులు ఎదిగి ఉన్నారు. ఆల్రెడీ దేవుడు గ్రంథంలో గోడ కట్టాడు. గోడ కొట్టి జనాన్ని ఎక్కడ కొట్టాడో భూమి మీద కూడా ఒక స్థలంలో గోడ కట్టబడి ఒక దేశాన్ని విడగొట్టడం జరిగింది. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది హిట్లర్ పరిపాలన కాలం, 2వ ప్రపంచ యుద్ధం. హిట్లరు ప్రపంచాన్ని జయించాలని కుతూహలం ఉన్నాడు. మామూలుగా కాదు, 2వ ప్రపంచం జయించాలని అతని కుతూహలానికి బ్రేక్ వేయడానికి అన్ని దేశాలు సమకూరు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వగైరా దేశాలకు ఏం చేసినంటే ఒకేసారి జర్మనీ మీద దాడి చేసింది. హిట్లరు చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నారంట చాలామంది, రకరకాల కామెంట్స్ మనకు అవసరం లేదు. చనిపోయిన తర్వాత బెర్లిన్లో 2 భాగాలు చేసింది. అడ్డుగోడ కట్టారు కమ్యూనిస్ట్. అంటే జర్మనీని 2గా పంచుకున్నారు. 2గా పంచుకున్నప్పుడు రష్యా ఏం చేసినట్టే మధ్యలో అడ్డుగోడ కట్టేసింది. అడ్డుగోడ కట్టేసినప్పుడు జనులు చూస్తూనే ఉన్నారు. అంటే జనులు చూసుకోవటం ఏంటి? ఉదాహరణకి పేరాలకి చీరాలు గడ్డుగాడు పాలు కట్టుకుంటూ వెళ్ళారనుకో, పేరాలకి చీరాలు గడ్డుగాడు మనం కట్టాలనుకోండి. ఇప్పుడు మనం పేరాలో ఉన్నాం, అవతల చీరాల ఈ అడ్డుగడ్డ కట్టి మనం ఇదంతా పాలు కట్టుకుంటే మనం తొలిగిపోవాలంటే అవతల కుదరదు. వీసా తీసుకొని మళ్ళా ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ మార్గం ఏదైతే ఉందో అవతల ఆ దేశంలో వెళ్ళదు. వాస్తవానికి 2 అడుగులే ఈ నుంచి వెళ్ళడానికి, ఒక 4 అడుగులు వేస్తే ఈ నుంచి వెళ్ళచ్చు. కానీ ఈ గోడ దాటి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా బెర్లిన్ 2 భాగాలుగా చేయబడింది. అది కాలక్రమేణా ఆ గోడ పడగట్టడం జరిగింది. అంటే ఏంటంటే మనం ఉపయోగం కలిపి జర్మనీ ఏకమైనప్పుడు బెర్లిన్ ఒక ఇది మనకు తెలిసిన చరిత్ర. ఆ చరిత్ర వాళ్ళు ఇప్పటికి పెట్టుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన చరిత్ర ఇప్పటికి పెట్టుకున్నారు. ఇది భౌతికంగా జరిగిన ఒక చరిత్ర. అయితే
దేవుడు మానవాణ్ణి గంగంలో విడగొట్టి గోడ కట్టిన సంగతి చరిత్రగా లిఖించి పెట్టాడు. ఈ లిఖించిందంటూ ఇది ఆత్మ సంబంధ విధానం. వాస్తవానికి పాత నిబంధనలో చర్య సంబంధ విధానాన్ని ఆత్మ సంబంధ విధానం ముందుగా చూసినప్పుడు చర్య సంబంధ విధానంగా అడ్డుగోడ కట్టాడు దేవుడు ఇశ్రాయేలు అన్యులని. వీళ్ళకి మధ్య ఉందంటే విధి రూపము ఆజ్ఞల గల ధర్మశాస్త్రం అడ్డుగోడ. కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన జనులు ఇశ్రాయేలు, ధర్మశాస్త్రం జనులు అనుజనులు. ఈ అడ్డుగోడ ఎవరు పడగొట్టాలంటే క్రీస్తు పడగొట్టాలి. దేవుడు ఎప్పుడు కట్టాలో అప్పుడు కట్టాడు. ఎప్పుడు ఆ గోడ పడగొట్టాలో ఆయన పడగొట్టి టైం కూడా పెట్టాడు. అది దేవుడికి సంబంధించిన నాకు. కాబట్టి గోడ కట్టింది దేవుడు, గోడ పడగొట్టేది కూడా దేవుడే. కాబట్టి విధరూపమైన ఆజ్ఞగా ధర్మశాస్త్రం గోడ. ఈ గోడని పడగొట్టాలని దేవుడు నిశ్చయించాడు. నిశ్చయించినప్పుడు ఏం చెప్పాడంటే, ఓ ఇశ్రాయేలులారా, ఓ ధర్మశాస్త్రం కలిగిన జిల్లారా, మీతో నేను నిబంధన చేసి మీకు విధరూపమైన ఆజ్ఞ ధర్మశాస్త్రం నుంచి గోడ కట్టా కదా. అయితే మీకంటే ముందుగా నేను ఇంకొక ఆయనకు మాట ఇచ్చాను. అంటే ఇంకొక ఆయనతో నేను నిబంధన చేసుకున్నాను. ఆ నిబంధన ప్రకారం నేను వెళ్తాను తప్ప మీతో చేసే నిబంధన బట్టి శాశ్వతంగా ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, మీతో చేసే నిబంధన శాశ్వతంగా ఉండదు. మొదట ఆయన ఒక నిబంధన చేసాము, ఆయనతో చేసే నిబంధనకు సంబంధించిన మేకపోతే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గోడను పడగొట్టే ఇది కూడా దేవుడు తీసుకున్నాడని చెప్పాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ గోడను ఎత్తివేయడానికి కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడు పంపాల్సి వచ్చింది. ఎందుకు పంపాల్సి వచ్చింది ఇలా రాశాడు. గంతలు రాసిన పత్రిక పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుచు మనుషుడు చేసిన ఒడంబడికి అయినను స్థిరపడిన తర్వాత ఎవడేమో దాన్ని కొట్టివేయడు, దాంతో మరి ఏమీ కలపదు. కాబట్టి కొట్టివేయడానికి కలపడానికి ఏముంది ఛాన్స్. ఒక ఒడంబడికి ఒక ఒప్పందం రాసుకున్న తర్వాత, ఒప్పందం మీద సంతకం అయిపోయిన తర్వాత దాన్ని నువ్వు ఇది కలుపుదాం, ఇది తీసివేద్దాం అని కుదరదు. అంటే ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పాలంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనుకో. తండ్రికి 2 కుమారులు అయిన తర్వాత ఆ తండ్రి తన అగ్రిమెంట్ రాసేసిన తర్వాత అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది మర్చిపోయాడండి, అక్కడ 2 సెంట్లు ఉంది, ఆ 2 సెంట్లు పెడదాంతో కలిపి రాయడం అనుకో, కుదరదు అన్న, కుదరదు, అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళకి చలానా కట్టావు, స్టాంప్ డ్యూటీ అయిపోయింది. స్టాంప్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ముద్ర పడిపోయింది రిజిస్టర్. రిజిస్టర్తో ముద్ర పడిపోయిన తర్వాత నువ్వు దాంట్లో కలపడానికి ఏం కుదరదు. లేదు, ఆ 2 సెంట్లు ఆయన నమ్ముకున్నాడు, గుర్తు లేక 2 సెంట్లు ఉన్నట్టు రాశాడు. అరే సార్ ఈ 2 సెంట్లు నేను నమ్ముకున్నానండి, అనవసరంగా 2 సెంట్లు ఉందని చెరువుకి 2 సెంట్లు రాశాడంట, తీసేయండి సార్ అని. కుదరదు, కుదరదు. డాక్యుమెంట్ కుదరదు. ఆ డాక్యుమెంట్ ఏమి కలపడానికి కుదరదు, తీసివేయడానికి కుదరదు. ఎందుకు కుదరదు? ఆల్రెడీ ఏ స్థలానికైతే నువ్వు తెలియజేసావు, ఆ స్థలం యొక్క వాల్యుయేషన్ అంటే గజానికి ఎంత అని, ఎన్ని గజాలు ఉందో అన్ని గజాలు, ఒక 160 గజాలు 120 గజాలు వాల్యుయేషన్. వాల్యుయేషన్ ప్రకారం చలానా ప్రకారం సైట్లో వెళ్ళి డీడీ కట్టొస్తావు. డీడీ ప్రకారం రిజిస్ట్రేషన్ స్టాంప్ పడిపోయింది. స్టాంప్ పడిపోయిన తర్వాత రిజిస్టర్ కూడా ఇచ్చేది, దాన్ని మార్చడానికి రిజిస్టర్ ఛాన్స్. మరి పక్క మీద రాద్దాం కుదరదు, మరి రాయడం కుదరదు. కింద పెడితే దేనికి పరిగెలేదు. కాబట్టి ఒక మనుషులతో ఒప్పందం చేయబడిన తర్వాత అది
ఎవరు దాన్ని కొట్టివేయలేడు. కొట్టివేయాలంటే చేసిన వాడు తీసుకెళ్ళి దాన్ని మొత్తాన్ని తిరిగి మళ్ళా కొత్త చేయించాలి తప్ప చేసినట్టు ఏం కలపడానికి తీసివేయడానికి ఛాన్స్ ఉండదు. చాలా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వెళ్ళి అయిపోయింది, నేను ఫీజు కట్టిన పొరపాటు తీసేయను, లేదా పొరపాటు కలపను, ఏది కుదరదు. కాబట్టి మళ్ళా మనకు రావాల్సింది ఏం చేశాడంటే దాంతో మరేది కలపదు. అబ్రహాములకు అతని సంతానపు వాగ్దానం చేయడం, ఆయన అనేకులు కూర్చున్నట్టు సంతానములకు అని చెప్పగా ఒకరిని కూర్చొని నీ సంతానం కాదు, ఆ సంతానం క్రీస్తు. మనుషుడైతే ఒకవేళ తప్పుపడి లేదా స్వార్థపూర్తిగానో ఏదో డబ్బులు ఇస్తాను టైంలో ఏదో దొంగసాటు కింద పొరపాటు వచ్చాను ఏదో కొట్టవచ్చు. అంత మాత్రాన పట్టుకోవడం ఖాయం. ఎందుకంటే యానిమేషన్ చేసేవాడు సైట్ యానిమేషన్ చేసినప్పుడు నువ్వు ఆ సెంటుము ఎక్కడికి వెళ్ళిపోవో ఆ కలిపిన దానికి యానిమేషన్ మీకు అక్కడ టీవీ రాదు కాబట్టి అక్కడ ఇక్కడ రాంగ్ జరిగిందని చెబుతారు. అప్పుడప్పుడు దొంగ చలాలను కడతారు. దొంగ చలాలు అంటే తెలుసా మీకు? చిన్నప్పుడు నాకు తెలియనప్పుడు నేను మా స్థితిలో ఉన్నప్పుడు చాలామంది మా మాట చెప్తున్నాడు, వాడు దొంగ ట్రైన్కి వెళ్తాడు. దొంగ ట్రైన్ అంటే ట్రైన్ దొంగతనానికి వెళ్ళిద్దాము అని అనుకోండి. నేను దొంగ ట్రైన్ అంటే తర్వాత తెలిసి దొంగ ట్రైన్ కాదు, ట్రైన్ మంచిదే, వాడు దొంగతనం టికెట్ తీసుకోలేదు అనమాట. దొంగలాగా వెళ్తాడు టికెట్ తీసుకోకుండా. దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్స్పర్ట్స్ అంటే రెగ్యులర్గా ఉంటాడు. వాడు టికెట్ కొనవాడు కంటే ఎక్కువ పోతాడు. టికెట్ కొనవాడు ఎంత పోతాడు మన పక్కన కూర్చొని మనం గమనించలేము. టీసీ వచ్చి అందరికీ టెక్నిక్ ఇప్పుడు సార్ నేను నెక్స్ట్ స్టేషన్ గవర్నమెంట్ మరి ఎందుకు కూర్చున్నాను రిజర్వేషన్ సీట్లో సరే బాగా అప్పుడు బతులాడతాడు. కానీ వాడు టికెట్ కొనవాడి ఉద్దేశం తెలిసిపోయింది. ఎందుకంటే టీసీ ఎంతమంది చదువుతారు. కానీ దొంగ ట్రైన్ అంటారు. దొంగ ట్రైన్ దొంగలు కాదు, ట్రైన్లో అయితే దొంగలు గుర్తుపెట్టుకోవాలి. కానీ మనోడు ఏం చేశారంటే ట్రైన్ దొంగ చేశారు కాబట్టి వాడు దొంగ ట్రైన్ ఎక్కి వచ్చారంటారు. వాడు దొంగ ట్రైన్ ఎక్కి రాలా, ట్రైన్లో వాడు దొంగలకు ఎక్కి వచ్చాడు. చెప్పాల్సింది ఎంత వ్యత్యాసం ఉంది విషయం ఏంటంటే ఎంత వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి తను దొంగతనంగా దాంట్లో ఎక్కించినా అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఆంటీకి దొరికింది. దొంగలు రిజిస్ట్రేషన్ అంటే ఎంత అర్థమైందంటే సైట్ వాల్యూ మ్యాప్ ఉంటుంది. చీరాల సైట్ వాల్యూ మ్యాప్లో ఒక్కొక్క సైట్కి ఒక్కొక్క మ్యాప్ ఉంటుంది. అంటే రోడ్డు మీద గజ స్థలం వాల్యూ 4 లక్షలు ఉంటే దానికి ఇంత అమౌంట్ కట్టాలా. దానికి కొంచెం దూరంలో ఒక 10 అడుగులు పెడితే అక్కడ గజం వాల్యూ 40 ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, రోడ్డు మీద అయితే 4 లక్షలు, రోడ్డు వెనకైతే 40,000 అని చెప్తుంది. ఆ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తాడు ఈ స్థలానికి. అప్పుడు ఎంత తగ్గింది? 3,60,000 తగ్గింది. ఇది దొంగ రిజిస్ట్రేషన్ అంటాడు. ఎప్పుడు కొట్టుకుంటాడు వాడు? కొట్టుకోవాల్సినప్పుడు కొట్టుకుంటాడు. దొంగ రిజిస్ట్రేషన్ అంటే అయ్యన్నమాట. ఇది చాలా టైప్ ఉంది. ఇది అలాంటిది కాదు. ఈ ఒడంబడిక అలాంటిది కాదు. ఈ ఒడంబడిక అనేది దేవుడు చేసినప్పుడు ఈ ఒడంబడికను బట్టే ముందే నెక్స్ట్ ఇశ్రాయేల్ తీసుకున్నాడు తప్ప ఇశ్రాయేల్ తీసుకున్న తర్వాత ఈ ఒడంబడిక రాలా. ముందు అబ్రహాంతో ఒడంబడిక చేసుకున్న తర్వాత ఆయన దృష్టిలో పెట్టుకొని ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసి ఆ జనాంగానికి ధర్మశాస్త్రం ఇచ్చి మానవ జాతి రెండుగా పడిపోయి అడ్డుగోడ కట్టాడు. అడ్డుగోడ కట్టాడు. ఏమంటే మళ్ళీ చూడండి 15 సహోదరులారా మనుషునిగా మాట్లాడచ్చు. మనుషులు చేసిన ఒడంబడి అయినను స్థిరపడిన తర్వాత ఎవరు దాన్ని కొట్టివేయడు. దాంతో మరి ఏమీ కాదు. అబ్రహామునకు అతని సంతానము వాగ్దానం చేయదు. ఆయన అనేకులు కూర్చి అన్నాడు. సంతానములకును అని చెప్పక ఒకరిని కూర్చి అన్నట్టు నీ సంతానం ఆ సంతానం క్రీస్తు కదా. కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నప్పుడు క్రీస్తుని దృష్టిలో పెట్టి చేసుకున్నాడు. నిబంధన అక్కడి ఇశ్రాయేలు దృష్టిలో పెట్టి చేసుకోవాలి. క్రీస్తుని దృష్టిలో పెట్టుకొని చేసుకున్న నిబంధన క్రీస్తుని భూమి మీద దాచుకోవడం కోసం ఇశ్రాయేలుతో నిబంధన చేయాల్సి వచ్చింది. ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు
ఏం చేశాడంటే మానవ జాతిని రెండుగా విడగొట్టాడు, అడ్డుగోడ కట్టాడు. ఈ అడ్డుగోడ కట్టిన ధర్మశాస్త్రం, విధురూపమైన ఆజ్ఞగా ధర్మశాస్త్రం అడ్డుగోడగా నిలిచింది ఇశ్రాయేలు అన్నిటికీ. కాబట్టి ఈ అడ్డుగోడను ఎప్పుడు ఎత్తివేయాలని దేవుడు నిర్ణయించాడంటే క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని ఎత్తివేయాలని నిర్ణయించాడు. అప్పుడు దాకా అడ్డుగోడ ఉంటుంది. అడ్డుగోడ క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత అడ్డుగోడని ఎత్తివేసే బాధ్యత క్రీస్తుది. ఇంకా ఒక కాలం అందువల్ల ఏమనంటే కింద ఏమనంటే నెక్స్ట్ నేను చెప్పుడు నేను 17 వచ్చింది 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానం నిర్ధారణ చేయనంతగా పూర్వమందు దేవుని చేత తెరపరచబడ్డ కదా కొట్టివేయదు అన్నమాట. అబ్రహాంకి ఇచ్చిన మాట చెప్తున్నా, లేకపోతే అబ్రహాంతో చేసిన ఒడంబడిక చెప్తున్నా. ఆ చేసిన తర్వాత 430 సంవత్సరాల ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఉందా అబ్రహాం ఉందా అంటే అబ్రహామే ఉంది. ధర్మశాస్త్రంతో నిబంధన చేసుకోవడం ఉందా అబ్రహాంతో నిబంధన చేసుకోవడం ఉందంటే అబ్రహాంతో నిబంధన చేసుకోవడం ఉంది. కాబట్టి అబ్రహాంతో చేసే నిబంధన స్థిరం అవుతుంది అని చెప్పిన అంటే ఇప్పుడు ఆ స్వాస్థ్యం ఏమన్నా నెక్స్ట్ అంటే దేవుడు చెప్తుందా స్థిరపరచబడి ఆ స్వాస్థ్యం ధర్మశాస్త్రం మూలం కలిగిన ఇక వాగ్దానం మూలం కలిగి కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానంగా అనుగ్రహించున్నాడు. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు ప్రశ్నతో వచ్చేసరా దేవా మాకు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చావు? నీకు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చామో నేను చెప్పాల్సిన చెబుతా, నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రం ఇచ్చిన నేను ధర్మశాస్త్రం నీకు ఇచ్చే ముందు నీ పెద్దడైన అబ్రహాం వాగ్దానం ఇచ్చాను. ఆయన వాగ్దానం బట్టి నీ ధర్మశాస్త్రం ఇచ్చాను. అంతేగాని నువ్వేదో పెద్ద గొప్పవాడు అని నువ్వేదో గంటగలం నీకు ఇవ్వాల. భూమి మీద నీకంటే మంచివాడు ఉన్నారు, నా కందృష్టిలో. అయినా అబ్రహాంకి ఇచ్చిన మాట బట్టి నీతో నేను నిబంధన చేసుకోండి. నువ్వు పెద్ద గొప్పడు కొనుగోలు నేను విజయం తీసుకుంటా చదవండి ఇంటికి వెళ్తాను. కానీ అబ్రహాంకి ఏం మాట ఇచ్చానో ఆ మాట ప్రకారంగా అబ్రహాం దృష్టిలో ఉంచుకొని మీకు నిబంధన చేసి ఆ నిబంధన పట్ల ధర్మశాస్త్రం ఇచ్చి అడ్డుగోడ పెట్టలేదు. అయితే ఈ అడ్డుగోడ కట్టి నేను అడ్డుగోడని ఎత్తేసేది కూడా నేనే. ఎప్పుడు ఎత్తేస్తానంటే కాలం సంపన్నప్పుడు భూమి మీద నా కుమారుని పంపిస్తాను అబ్రహాం నీ సంతానం అన్నట్టుగా. ఆ సంతానం తీసుకొచ్చినప్పుడు ఆయన అడ్డుగోడ ఎత్తేస్తాడు. అడ్డుగోడ అంటే ధర్మశాస్త్రం ఎత్తివేస్తాడు. అడ్డుగోడ అంటే ధర్మశాస్త్రం ఎత్తివేస్తాడు. కాబట్టి భౌతికంగా కంటి కనిపించి అడ్డుగోడ ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఆ విషయం తెలుసు నాకు తెలియదు, కానీ క్రైస్తవులు స్పష్టంగా ఆ విషయం తెలియజేసాడు పరిశుద్ధాత్మ. అడ్డుగోడ ధర్మశాస్త్రం గుర్తుపెట్టుకోండి. అడ్డుగోడ ఎత్తేస్తాను దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని భూమి మీద పంపి విధురూపం వాళ్ళ ఆజ్ఞగా ధర్మశాస్త్రాన్ని అడ్డుగోడ ఎత్తేమిచ్చాడు. అందువల్ల ఏమంటే మనం అలాగైతే పొందవచ్చు. ధర్మశాస్త్రం ఎందుకు ప్రశ్నించాడు? అసలు నువ్వు దేవుడు ప్రశ్నించక్కలా, దేవుడే ప్రశ్నించి దాన్ని ఆశలు చెప్పించాడు. గుర్తుపెట్టుకో. ఎవరికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చేవాడు అంటే క్రీస్తు వచ్చేవాడితే ధర్మశాస్త్రం. క్రీస్తు వచ్చినాక ధర్మశాస్త్రం ఉండదు అంటే ధర్మశాస్త్రం ఎత్తివేయబడింది. ఎత్తివేయబడతాం అంటే ఏంటి? ఎత్తివేయబడతాం అంటే ఏదో తీసేయడం కాదు. అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన జనులు ప్రతి ఆజ్ఞ నెరవేర్చలేనప్పుడు ధర్మశాస్త్రం ఉన్న ప్రతి ఆజ్ఞను క్రీస్తు నెరవేరుస్తాడు. నెరవేర్చబడి ధర్మశాస్త్రం ఎత్తివేయబడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన జనులు ధర్మశాస్త్రం పాటించలేక దేవా మేము పాపులము మమ్మల్ని పరిశుద్ధులు దేవా అని భక్తి కలిగినప్పుడు మీరు మిమ్మల్ని పవిత్రులు చేసే ఛాన్స్ ఉంది. అది నా కుమారుని రక్తం చేత మీరు కప్పుతారు అని వాళ్ళకి వాగ్దానం ఉంది. మీకు మీ ఛాన్స్ ఉంది. మిమ్మల్ని ఏం వదిలిపెట్టను, భక్తిగా నేను వదిలిపెట్టను దేవుడు. దానికోసం ప్రవక్తలు ఎదురు చూశారు. అయితే నాకు దానికి ఆ భాగ్యం లభించలేదు అనుకోండి, వేరే విషయం. ఇప్పుడేమన్నా కష్టం అంటే అలాగే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానం చెప్పు నా సంతానం అది అతిక్రమణ దేవతలు, అది మధ్యవర్తి చేత దేవతలు. మధ్యవర్తి ఎవరికి? మధ్యవర్తి కాదు, దేవుడు ఒకటి. ధర్మశాస్త్రం దేవుడికి, ధర్మశాస్త్రం దేవుడి వాగ్దానం విరోధమైన అట్లా జీవింపజేయగల శక్తి ధర్మశాస్త్రానికి ఇవ్వబడిన వాస్తవం నీకు ధర్మశాస్త్రం కూడా కానీ
క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగిన వాగ్దానం అదన్న. కాబట్టి మానవ జాతికి క్రీస్తు యేసునందు మూలంగా కలిగిన విశ్వాసం అంటే అబ్రహాంకి అలాంటి విశ్వాసం ఉంటుంది. అలాంటి విశ్వాసం క్రీస్తు యేసునందు మనం పరిశుద్ధంగా పవిత్రం చేస్తుంది. కానీ ధర్మశాస్త్రం పరిశుద్ధంగా పవిత్రం చేయడం ఛాన్స్ లేదు అన్నాడు. ఎప్పుడు దాకంటే ఏమనంటే కాబట్టి మన విశ్వాసం నిపుణులు క్రీస్తున్నందుకు మనం నడిపించకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. బాలశిక్షకుడు అంటే వాళ్ళు నేర్పేదన్నమాట. బాలశిక్షుడు కాలు ఉడితలు అవుతులేదు. ఎన్ని నేర్చుకున్న తర్వాత మనుషులు చదువుతాం ప్రారంభించినప్పుడు కూడా మన గుడితలు అవుతున్నారు కదా. నేర్చుకుంటాం వల్ల ఇప్పుడు మనం కూర్చొని స్కూల్కి వెళ్తే రాసిస్తారా లేకపోతే మిషన్ రాసిస్తారా నవ్వుతాం. కాబట్టి ధర్మశాస్త్రం బాలశిక్షకుడు లాంటి పెద్ద బాలశిక్షకు పుస్తకం ఒకటి. కాబట్టి క్రీస్తు భూమి మీదకి వచ్చింది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి. కాబట్టి క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేటప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం కొట్టివేయబడిన ఆలోచన లేదు. ఎపిసోడ్ పత్రిక ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండే ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రం తన శరీరం ముందు కొట్టివేర్చాడు. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే కొట్టివేశాడో మధ్యపడి ఎత్తివేయబడిందని ధర్మశాస్త్రం. కాబట్టి విధిరూపమైన ఆజ్ఞ ధర్మశాస్త్రం కొట్టివేసాడు, మధ్యపాటు పడగొట్టేశాడు. కాబట్టి ఎప్పుడైతే మధ్యపాటు పడగొట్టబడిందో ద్వేషం ఎత్తివేయబడింది. ద్వేషం నువ్వు అన్ని ఇశ్రాయేలు శత్రువు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు మధ్యవాడు పెట్టాడు. దేవుడు మధ్యవాడు ఎత్తేసాడు. ఎప్పుడు ఎత్తేసాడు? అది కాలం సంపూర్ణమైన. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రతి ఆజ్ఞ నెరవేర్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే యోహాను రాసిన సువార్త. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమని యేసు ఎరిగి. సమస్తము సమాప్తమైంది అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏమేం చేయాలో ఏమేం నెరవేర్చాలో మొత్తం సమాప్తం వేసేది. లేకుండా నేను తక్కువచ్చున్నాను చిరవతో నుండి ఒక పాత్రను అక్కడ పెట్టిన కనుక వారు ఒక పాంచి చిరవతో నింపి ఇస్సోపులో తగిలించి ఆ నోటికి అందించింది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి సమాప్తమైంది అంటే ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞ రచ్చబడింది అంటే ధర్మశాస్త్రం ఎత్తివేయవచ్చు అని చెప్పారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా మానవ పాపాలు ఎత్తివేయడానికి ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు. ఆ బలి రక్తం ఏం చేసేవాడు అంటే అతి పరిశుద్ధంగా తీసుకెళ్ళేవాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ఏముందంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రాణం ఎప్పుడైతే పెడతారో పెట్టిన తర్వాత ఆ బలి రక్తం దేవుని సముఖానికి వెళ్ళి మానవ జాతి యొక్క ద్వేషాన్ని పరిహరించుమని ఇస్తారు. తండ్రి నీ చేతికి ఆత్మ అప్పగించు. సమాప్తమైందంటే విధి రూపంలో ఆజ్ఞగా ధర్మశాస్త్రం కొట్టువేయబడిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మనుషుడు క్రీస్తు యేసునందు పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను తీర్చడానికి ఛాన్స్ వచ్చింది. అది అయితే ఇశ్రాయేలు పరిశుద్ధంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అడ్డుగోడ ఎత్తివేయబడింది. అడ్డుగోడ ఎత్తివేయబడిందని దేవుని మనసులో ఉంది, దేవుని హృదయంలో ఉంది. పరిశుద్ధాత్ముడు ఎత్తుకున్న యేసుక్రీస్తు దేవుతున్నాడు. కానీ దూతలకు అర్థం కాల. దూతలకు అర్థం కాల గోడ ఎత్తివేయబడింది. దూతలు పని చేయకుండా కాము కూర్చున్నారు. అందులో బాధ్యత తప్పక కూడా ఒక దూత ఉన్నాడు.
ఆ దూతకి చాలా నిష్ట ఎక్కువ, నిష్ట కలిగిపోతా. ఈ నిష్ట కలిగిన దూత గోడ పడగొట్టబడిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గోడ పడగొట్టబడిన విషయం ఈ రోజుకి ఇశ్రాయేలు చాలా మంది ఎరగలేకుండా ఎలా ఉన్నారు. ఆ రోజు ఆదిమ సంఘంలో అపోస్తులు గోడ పడగొట్టబడిన విషయం ఎరగలేకున్నారు. దూతలుగా ఏం చేస్తాం? వాళ్ళు గోడ పడగొట్టబడిన విషయం ఎరగక తమకు తామే అన్నట్టుగా తీర్మానించుకుంటున్నారు. సంఘంలో ఇశ్రాయేలు ప్రవేశించారు, సభలో ప్రవేశించారు, కానీ అన్నిటి ప్రవేశించలేకపోయారు. గోడ పడగొట్టబడి గోడ లేదు, గుర్తుపెట్టుకోవాలి. గోడ ఎత్తివేయబడింది. దేవుడు ఏకంగా క్రీస్తు యేసునందు సమాధానం పంచుకొని కోరుకున్నాడు. ఎవరైనా ఎత్తున్నారు అది వీళ్ళు గోడమని రానిట్లా, అది గోడమని రానిట్లా. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడే స్టెప్ తీసుకొని దూతను పంపించారు పరలోకం నుండి. పరలోకం దూత పంపిస్తే ఆ దూత క్యారెక్టర్ ఎంత మటుకంటే మాట చెప్పడం మటుకే రక్షణ అనుగ్రహించే బాధ్యత ఆ దూత లేదు. రక్షణ అనుగ్రహించే భాగ్యం కలిగిన సువార్తను చెప్పే ఇది ఆ దూతకు లేదు. ఆ దూత కలిగి ఆ దూత అపోస్తలుల కార్యంలో కొర్నేలి మనకు కనిపిస్తుంది. నిన్న బైబిల్ క్లాస్ చెప్పుకున్నాం కొర్నేలి యొక్క బ్యాక్గ్రౌండ్ మాట. కొర్నేలి అనే వ్యక్తి దేవుని చేత గుర్తింపబడి దేవుడిని అతను గుర్తించడం కాదు, దేవుడు అతను గుర్తించాడు అన్ని జనాంగంలో. అంటే అన్ని జనాంగంలో మొట్టమొదటిగా గోడ ఎత్తివేయబడింది. ఎత్తివేయబడిన గోడ నుంచి ప్రవేశించగలిగిన మొదటి కుటుంబం కొర్నేలి కుటుంబం. దేవుడు మనసులో గోడ లేదు, కానీ ఇశ్రాయేలు నుంచి పిలువబడి ఏర్పరచబడిన అపోస్తుల గోడ ఉంది. వాళ్ళకి ఆ గోడ పోయిందనుకున్నారు. వాళ్ళు గోడ ఎత్తివేయబడిన విషయం వాళ్ళకి అర్థం కదా. అది ఆత్మ సంబంధంగా ఎత్తివేయబడింది. కానీ వీళ్ళు భూ సంబంధం ఇంకా వాళ్ళని దూరస్తులుగా చూస్తున్నారు. మనకు దూరస్తులైన మిమ్మల్ని క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తంలో సమీపస్తులు చేస్తారు. ఇప్పుడు సమీపస్తులు అవడానికి క్రీస్తు రక్తం ఉందనే విషయం మర్చిపోయారు. సమీపస్తులు చేసేది దేవుని క్రీస్తు రక్తం. ఇశ్రాయేలు ధర్మశాస్త్రమో లేకపోతే అన్ని జనాలు ఇంకోటి కాదు. కాబట్టి ఇశ్రాయేలు కానీ అన్ని జనులు కానీ సమీపస్తులుగా చేసేది క్రీస్తు రక్తం. క్రీస్తు శరీరం ఏంటంటే గోడ పడగొట్టేసింది. అంటే విధి రూపంగా ఆత్మిక ధర్మశాస్త్రం ఎత్తివేసింది. కానీ అపోస్తుల మనసులో అది నిలిచింది. వాళ్ళు దూతలు, అపోస్తులు దూతలుగా పిలువబడ్డారు. అయితే ఈ దూతలు చెప్తే అపోస్తులు అని దూతలు చెప్తే రక్షణ వస్తుంది. పరలోకం నుండి చెప్పిన దూత మాట్లాడడం రక్షణ రాదు. అందువలన దేవుడు ఏం చేశాడంటే స్టెప్ తీసుకుని పరలోకంలో ఒక దూతం పంపించాడు. కొన్నేలి దగ్గర పంపించేప్పుడు కొన్నేలి నువ్వు ఏ మాటల వల్ల రక్షణ పొందవలనో ఆ మాటలు చెప్పే దూత ఉన్నాడు. ఆ దూతను తెలిపించుకోవాలి నేను. కానీ ఆ దూతకు మైండ్లో ఏముందంటే గోడ ఉన్నట్టుగానే ఉంది. గోడ ఎత్తివేయబడిందనే విషయం అందులో మర్చిపోయాడు. అనమాట గోడ ఎత్తివేయబడిన విషయం మర్చిపోయాడు. కాబట్టి పరలోకంలో దూత వచ్చి స్టెప్ తీసుకొని గోడ ఎత్తివేయబడింది కానీ పేతురు గ్రహించుకోలేకపోతున్నాడు అని చెప్పి దేవుడు మనసులో గోడ ఎత్తివేయబడింది, దేవుడు హృదయంలో గోడ ఎత్తివేయబడింది. కానీ అపోస్తులు హృదయంలో మనసులో ఆ గోడ నిలిచేస్తుంది. అందువలన దేవుడు తన స్టెప్ తీసుకుని పరలోకంలో పంపించిన తర్వాత కొన్నేళ్ళు కావాలని చెప్పినప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళారు మనుషులు. పేతురు మొండి మనిషి, అంత ఈజీగా రాడు. అందువలన ఆల్రెడీ పేతురు దర్శనం కలిగినప్పుడు పేతుడు అయ్యా అభ్యంతరమైన మొత్తం కదా అంటే ఎలా ఉండిద్దంటే నిష్ఠ అంటారు. మన భారతదేశంలో హిందూయిజంలో నిష్ఠ ఎక్కువ. ఇది చిన్న నిష్ఠ, ఎంతకంటే దౌర్భాగ్యపు నిష్ఠ.
ఇస్రాయేల్ది. అంటే ఏంటంటే వాళ్ళు ఒకవేళ మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఒక సరుకు కొనుక్కోడానికి వెళ్ళేవనుకో, అన్యులు తనకు తగిలేదని చెప్పి ఉల్లంత కడుక్కుంటారు. అదనమాట. కొంతమంది బహుశుద్ధిగా ఉంటారు, యమాశుద్ధిగా ఉంటారు. వాళ్ళు శుద్ధి మామూలుగా చెప్పలేము, చూస్తే కానీ తెలియదు కొంతమంది శుద్ధి. ఒక ఆయన టవర్ని 6 సార్లు ఎదుగుతారు. ఏమి దాంట్లో 6 సార్లు ఎదిగితే మీరు కొంతమంది చేతులు పడుకొని 100 సార్లు రుద్దుతారు, చేసి పెట్టి రుద్ది రుద్ది. అంటే ఈ రుద్దుగా ఆ టవర్కి ఇది ఏమన్నారు. విషయం ఏంటంటే మనం ఆల్రెడీ మనకు తెలియకుండా బ్యాక్టీరియా తింటూనే ఉంటాం. శుద్ధిగా ఉంటామని తిరిగి శుద్ధి లేనివాడు తింటాడు, ప్రధాని మోడీ తింటాడు, అమెరికా ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్ కూడా తింటారు. తెలుసా బ్యాక్టీరియా? 2 తింటారు, బ్యాడ్ బ్యాక్టీరియా తింటారు, గుడ్ బ్యాక్టీరియా తింటారు. అయితే బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడంటే మీ దేహంలో రెసిస్టెన్స్ పవర్ లేనప్పుడు కనిపిస్తుంది. కానీ మనం ఏం చేద్దాం, చేతితో చూసిందని నమ్ముతాం, కంటితో చూసిందని నమ్ముతాం. కంటికి కనపడదు బ్యాక్టీరియా. అది మంచి చేసిందా చెడు చేసిందా తర్వాత తెలిసింది. కాబట్టి ఇస్రాయేల్కి ఈరోజు హిందూయిజంలో శుద్ధి కాదు. ఎంతకంటే ముందు ఇస్రాయేల్ శుద్ధి ఏంటంటే వాళ్ళు మార్కెట్కి పోయి వస్తే ఎంత శుద్ధిగా ఉంటారంటే ఒకవేళ అతను మాకు తగిలేడేమో, అతని దారి మధ్య నీ చేతులు కాళ్ళు పడుకొని మొహం పడుకుంటారు. ఆ టైప్ కూడా ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఆ నిష్ట ఉంటుంది. కాబట్టి ఏం జరిగిందంటే పేదలు పట్టమానం వచ్చింది. ఏం దర్శనం కలిగి నీ కోసం మనుషులు వచ్చారు, నువ్వు వెళ్ళు. వెళ్ళి నువ్వు వెళ్ళి వర్తమానం ప్రకటిస్తే గోడ పడబట్టబడింది. గోడ నీ మనసులో నుంచి ఉందో దేవుడి మనసులో యాగం చేసే వాళ్ళు ఈ గోడ విడగొట్టిన గోడని దేవుడే మళ్ళీ ఎత్తివేశాడు. దేవుడు విడగొట్టాడు, మరి దేవుడే ఎత్తివేశాడు. కానీ దేవుడు ఎత్తివేశాడనే విషయం వాళ్ళకి తెలియలేదు అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా కొన్నేళ్ళు రక్షించబడినప్పుడు గోడ ఎత్తివేయబడిందని ధర్మం చెప్పింది. గోడ పడగొట్టబడిన వేళ. కాబట్టి మనుషులు దాన్ని గమనించుకోవాలా. నువ్వు గోడ ఎత్తివేయబడిందని గుర్తించాలని చెప్పి ఇశ్రాయేలు సమాచారం వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే పేతురు దేవుని పక్షంగా దూతగా ఏర్పరచబడిన దూత దూత వర్తమానం అంటే భూమి సంబంధంగా తన సువార్త ప్రకటిస్తే సువార్త మూలంగా అన్యులైన కొన్నేలి ప్రవేశించాడు. ఇలాంటి పాత్ర మానవ జాతికి దేవుడు కల్పించినప్పుడు నువ్వు దాన్ని పోగొట్టుకోవాలా. అది నువ్వు పోగొట్టుకోవాలా. నువ్వు దేవుడికి సమీపస్తురాలకు అవ్వాలంటే క్రీస్తు రక్తం పెట్టి కొనబడి కడగబడాలా. నువ్వు కొనబడి కడగబడితే నువ్వు సమీపస్తురాలు లెక్క. దేవుడు గోడ ఎందుకు ఎత్తేసాడో నువ్వు గుర్తించుకోవాలన్నమాట. క్రీస్తు యేసునందు మానవ జాతిని తన సంతానంగా స్వీకరించాలన్న దేవుడు గోడ కట్టిన దేవుడు గోడ ఎత్తివేసి నిన్నేమన్నట్టు గోడ ఎత్తివేయబడితే రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు రాకపోతే లాస్ నీకు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన వర్తమానం ప్రకటిస్తూ గోడ ఎత్తివేయబడింది, గోడ పొడుచుకుంటూ నీ ఆత్మకు జీవం పొందుతూ అని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు విస్మరించవాలి. విస్మరిస్తే నీ నాశనానికి నువ్వే బాధ్యుడివి, బాధ్యుడు. నువ్వు దేహం నుంచి ప్రాణం ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడు ముసలోడు చచ్చిపోట్ల గుర్తుపెట్టుకోండి. 60 పై ఉన్నవాళ్ళు 65 పై ఉన్నవాళ్ళు 80, 90 దాకా పోతున్నారు. లెగిసిపోతున్నారు. తెలుసా మీకు? కుర్రతో 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు టప్పా లెగిసిపోతారు. అంటే ఏంటంటే మరణం ఎప్పుడు టచ్ చేస్తావో తెలియదు. నిన్ను మరణం టచ్ చేయకముందే దేవుడు సమీపస్తురాలుగా మానవ జాతి చేయడానికి క్రీస్తుని ఎలాగ బలిచాడు గుర్తెరిగి ఆ బలి అనేదాన్ని నువ్వు పొందాలి. దేవుడు కోరుతూ పొందటువంటి అర్థం ఏంటంటే నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆ చిందించబడిన బలి రక్తం నిన్ను పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను చేసుకుంది. ఒకవేళ నువ్వు పొందితే దాన్ని పోగొట్టుకోవాలా. పొందితే పోగొట్టుకున్నాడు కొంతమంది. ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడిన ఒక దానిలో గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు మన సంఘమే కదండి, సంఘంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా కొంతమంది చెప్తారు అబ్బాయి. గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఉన్నవాడిని కొంతమంది తీసుకెళ్ళడానికి అబ్బాయి తన అంశంలో పెడతారు.
తన అనుసరులు పెట్టినప్పుడు ఏం జరిగిందంటే వచ్చి మొదటి క్లాస్ ప్రేమగా హౌ హౌ ఇంకేముంది, ఆ మాటలు వేసింది ఎంతంటే ఒక గుంపు చేయాలి. ఈ గుంపు చేద్దాం మన ఇప్పుడు తెలియపెట్టి బాగుండే అని తొలిగిపోతాం. ఏర్పరచబడిన వాడు చేత కూడా మోసపరచబడి గుర్తుపెట్టుకోవాలి. ఏర్పరచబడిన వాడు మోసపరచబడుతుంది పరిశుద్ధాత్మ చెప్పిన జరగదండి అని అంటా కుదరదు. అంటే నువ్వు పరిశుద్ధాత్మ వ్యతిరేకిస్తున్నావు కాబట్టి మందని విడిచిపోతావు చెప్తున్నావు. కాబట్టి మన సంఘంలో ప్రవేశించే ఉద్దేశం ఏంటంటే జీవం కలిగి దేవునితో పాటు నిరంతరం జీవించడానికి మన నడక, మనం ఏ ఉద్దేశం అయితే వచ్చామో ఆ ఉద్దేశాన్ని కొనసాగించే జన్మమై ఉండాలి. అలా కాకుండా మన ఇష్టానుసారం మనం నడిచేవనుకో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తే అనుకోవాలి. ఏ ఎగ్జాంపుల్ అంటే మా పిల్లవాడు ఒక మ్యాప్ చెప్పాడు, అద్భుతమైన మ్యాప్ చెప్పాడు. బాగా నాకు నవ్వు వచ్చింది. వాడికి ఉండే సబ్జెక్టులో ఒక సబ్జెక్టుకి ఒక ప్రొఫెసర్ వస్తారంట. ఆ ప్రొఫెసర్ వచ్చినప్పుడు వాళ్ళ క్లాసులో 50 మంది అయితే 47 మంది లేచిపోతారంట. ఏం చేద్దాం మనం వెళ్ళిపోతాం. ఆయన ఎందుకు వెళ్తున్నావు అడగలేదంట. నువ్వు ఎందుకు వెళ్తున్నావు అడగలేదు. నిన్న మిడ్ సెమిస్టర్ ఒక ఆమె ఇచ్చారు. పేపర్ ఇచ్చిన తర్వాత పేపర్ చూడంగానే ఒక్కడి మొహంలో రక్తం, అది ఇది రక్తం చుక్కలేదంట. అప్పుడు ఆయన నవ్వుకున్నాడు. నేనంటే తీసేసేది అన్నాను, మీరంటే మేము రాయని పేపర్ ఇచ్చాను. వాస్తవానికి ఆ పేపర్ ఎవరు ఎక్కడ చేయలేదు. నువ్వు క్లాస్ వినకపోతే ఏం పేపర్ రాస్తావు? నిన్న ఆ సబ్జెక్టుకి అతన్ని ఏర్పరిచినప్పుడు అతను ఏం చెప్తున్నా వినాలా. అతను రాగానే మీరందరూ లేచిపోయారు. అతను అందరితో నవ్వుకున్నాడంట, నేనంటే ఏంటి అని. నేనేం చెప్తానంటే దేవుడు తాను సంభాషణ ఎత్తినప్పుడు నువ్వు ఇష్టానుసారం ప్రవర్తించవనుకో అదే సరే ఇప్పుడే ఉండదు. రేపు ఆయన సముఖం వెళ్ళినప్పుడు నువ్వు మొహం తేవ మొహం వేస్తావు. అది ఎందుకంటే ఇంకేం లేదు. కళ్ళు లేదు దగ్గర ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఒక్కసారి పేపర్ చూసుకోగానే ఆయన క్లాస్కి వచ్చినప్పుడు పిల్లలు ఏ ప్రవర్తన చేశారో ఒకసారి గుర్తిస్తున్నారు. కాబట్టి దేవుడు తన సముఖాన్ని కూర్చోగానే నువ్వు సంఘంలో నువ్వు చేసిన ప్రవర్తన విధానం మొత్తం వచ్చి దశ నువ్వు చెప్పట్లా. నీ మొహంలో నెత్తురు సొక్కూడదు, సీడీ కట్టుబడతా ఉన్నావు. కాబట్టి అలా కాకుండా లోపాలు ఉంటాయి, మనిషికి లోపాలు లేకుండా సరి చేసుకోవడం ఉద్దేశం ఉండాలి. నేను సరి చేసుకోవాలా, నా లోపాన్ని నేను సరి చేసుకోవాలి, నాకు హెచ్చరిక వస్తే సరి చేసుకోవడం ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం ఉంటే నువ్వు నడపట్టాల్సిన ఛాన్స్ ఉంటుంది. ఉద్దేశం లేదనుకో ఏం చేస్తాను దేవుడు ఇతను పరికరాన్ని అందుకుంటుకుంటాను. ఏడాది గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని గోడ పడగొట్టబడింది. కాబట్టి గోడ పడగొట్టబడింది కాబట్టి నీకు సమీపంగా ఉన్న క్రీస్తు రక్తం చేత కడగబడతానికి నీ హృదయం సమర్పించుకో. నువ్వు ఒకవేళ కొనబడి కడగబడితే కడగబడిన రీతిగా ప్రవర్తించు. అలా ప్రవర్తించకపోతే రేపు దేవుడు సొంతానికి వెళ్ళినప్పుడు పేపర్లో చూసి మొహం ఎలా తేవ మొహం ఎత్తగల తేవ మొహం ఎత్తొచ్చింది.